హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా శనివారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలుసుకుందాము. అలాగే ఏ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలుసుకుందాం. వీటితో పాటుగా నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అప్డేట్ను కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు నీ లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో శనివారం రోజున పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నైరుతి బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకొని ఉన్న తమిళనాడు తీరంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతము, నైరుతి తూర్పు మధ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం మిగిలిన భాగాలు మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక వీటి ప్రభావంతో చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం రోజున 11 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని, 64 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక పోలవరము, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు, విజయనగరము, పార్వతీపురమన్యము, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, మార్కాపురం, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు. ఇక శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఇక ఆదివారం నుండి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక వడగాళ్ళు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే మండలాల వివరాలను అయితే కనుక విడుదలైతే చేసింది. బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకువెళ్ళాలని, ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు చెవుల్లో వేడిగాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు శనివారం ఎండ తీవ్రతతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇక దీని ప్రభావంతో శనివారం రోజు అనంతపురం, శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇక మిగతా జిల్లాల్లో చెదురుముదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ వద్ద నిలబడకూడదని హెచ్చరికలు అయితే జారీ చేసింది.